కరీంనగర్ ఎంపీగా గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. తమ ప్రీతమ నేత వినోద్ను గెలిపించుకునేందుకు గులాబీ దండు పట్టుదలతో పనిచేస్తుందని చెప్పారు. బండి సంజయ్ ఎంపీగా ఉన్నప్పటికీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి పైసా విధించలేదన్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమకు దైవ సమానులన్న గంగుల ఎమ్మెల్యేలమంతా ఆయన వెంటే నడుస్తామని తేల్చి చెప్పారు. అటు బీఆర్ఎస్ఏ కనుక గేట్లు తెరిస్తే కాంగ్రెస్లో ఎవరు ఉండరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గంగుల. కార్యకర్తలే తమ బలమని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బలోపేతానికి వారి అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలే మా కుటుంబ సభ్యులు. మా అభ్యర్థి వినోద్ కుమార్ గారు మా క్యాడర్ మొత్తం కూడా ఈసారి కసిగా పనిచేస్తుంది. 5 సంవత్సరాలు ఎంపీగా వినోద్ కుమార్ గారు లేకపోవడం వలన అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. కేంద్రం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా నిధులు రాలేకపోయినాయి. కాబట్టి ఒక నెల లోపలనే కేసీఆర్ గారు లేని సీఎంను ప్రజలు ఎట్లయితే ఊహించుకుంటలేరో 5 సంవత్సరాలు వినోద్ కుమార్ లేకపోవడం వలన సేమ్ అదే ఊహించుకోండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ శపథం చేసినట్టు చేయించారు. ఎందుకంటే మాకు బండి సంజయ్ ఇప్పుడు ఎంపీ గెలిస్తే మాకు నష్టం జరిగింది తప్ప కానీ లాభం జరగలేదు. అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు లాభం జరిగింది. కాబట్టి మా లాభం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామ అభివృద్ధి కోసమైనా మేము వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటామని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కసారి మొన్న జరిగిన 2023 ఎన్నికలలో ఒకసారి పరిశీలిస్తే మొత్తం 7 కాన్స్టిట్యూన్సీల్లో 3 మేము ఎమ్మెల్యే గెలిచాం. కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, మేము. తర్వాత 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచారు. మొత్తానికి కూడా చూస్తే మాకన్నా ఒక 5,650 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువనే పడ్డాయి. అంటే మేము ఈరోజు ఎన్నికలను పెట్టినా కూడా అయినా కూడా మొత్తాన్ని ఓట్ల పరిస్థితిని చూస్తే ఈ లోక్సభ ఎన్నికలలో మాకు 5,600 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఉన్నాయి. సో 3వ స్థానంలో బీజేపీ ఓటింగ్ బ్యాంక్ ఉన్నది. అందుకే 5,600 దీన్ని పెంచుకుంటాం. ప్రతి గ్రామంలో ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఏ సెక్షన్లో మాకు ఓట్లు వేయాలని చూసేసి ప్రతి బూత్లో మినిమం 100 ఓట్లు పెంచుకునేవి చేస్తే గిట్ట మాకు మినిమం 1,00,000 ఓట్లతో గెలుస్తామని చెప్పేసి ఆ ధైర్యంతో, ఆ కమిట్మెంట్ తోటి ఈరోజు పార్టీ మొత్తం కూడా ముక్త కంఠంగా చెప్పడం జరిగింది. కాబట్టి వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు 2017 సంవత్సరంలో. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు కరీంనగర్ స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు బండి సంజయ్ అనే వ్యక్తి ఎంపీగా లేడు, కేవలం కార్పొరేటర్గా మాత్రమే ఉన్నాడు. సుమారు 1000 కోట్లతోటి ఈరోజు కరీంనగర్ డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆ రోజు వినోద్ కుమార్ గారు వెళ్ళి ఆ కేంద్రంలో ఎంపీగా ఉండి ఆ రోజు కేంద్రంతో మాట్లాడి ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక దిక్కు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న బండి సంజయ్ ఎంపీ ఇంకోనప్పుడు మరి ఇంతవరకు ₹1 ఎందుకు నిధులకు రాలేదు. సో అందుకే అభివృద్ధి కుంటుపడ్డది, వెనుకంజపోయింది. సో ఆ 5 సంవత్సరాలలో ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా 1000 కోట్లతో తీసుకొచ్చిన వినోద్ కుమార్ గారు మళ్ళీ ఈసారిలో కావాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి ఆ ఆగిపోయిన రైల్వే లైన్లో మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు మేమన్నాం కాదు, మా కింద క్యాడర్ నుంచి బలమంగా వినిపించింది. కాబట్టి కరీంనగర్ పార్లమెంటును డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చాలా మాట్లాడింది ఈరోజు. ఉన్నాం నెల రోజుల లోపలే మేము అన్నీ చేస్తామా, 10 సంవత్సరాలు ఏం చేస్తున్నావు, ఇంత ఓపిక లేదు అని అనడం జరుగుతుంది. 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం, 9వ తారీఖు నుంచే అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నది మీరా మేమా. రైతు బంధు ఇంతవరకు పల్లె. రుణమాఫీ ఏమన్నారు, తొందరతో కట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, వెళ్ళండి, వెళ్ళిపోయి మళ్ళీ రుణాన్ని తీసుకో 2 లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో 2 లక్షలు రుణం తీసుకోరు, 9 వాయే, ఈరోజు 4 అయిపోయాయి. రైతు బంధు పడకపోయే, రుణమాఫీ పడకపోయే. ఇది అడిగితే మాకు ఓపిక లేదని ఉంటుంది. మేము కాదు కదా అన్నది, ప్రజలకు మీరేగా ఓట్లేసుకున్నది, మీ మాటలు నమ్మిరు కదా, మీ మాటలు నమ్మిరు కాబట్టి మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. పంట నారేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ మీకు 3 నెలల తర్వాత ఇప్పుడు గుర్తు చేస్తున్నాం మేము. మళ్ళీ ఓపికలే అనకుర్రి. ఏమన్నారు మీరు, కొనుగోలు కేంద్రాల దగ్గరకే వెళ్ళి మేము పంట కొనుగోలు చేస్తాం, ఎంఎస్పి ఇస్తాం, ఎంఎస్తో పాటు 500 బోనస్ ఇస్తా అంటున్నారు. దయచేసి ఇంకా 3 నెలల ముందే మీకు గుర్తెత్తున్నాము, ఈసారి మీరు కొనుగోలు కేంద్రాల నుంచి రైతుకు పడే డబ్బులు 500 బోనస్ తోటి తప్పక ఇవ్వాలి. అది 100 రోజుల లోపల వస్తుంది కాబట్టి అది తప్పక ఇవ్వండి. సకాలంలో విత్తనాలు వేసుకోవాలంటే చాలామంది రైతులు ఈ రైతు బంధు కోసం వేడి చేస్తున్నారు.
మరి వాళ్ళకి విత్తనాలు వేసుకోవన్నా వద్దా? అందుకే రైతు బంధు వేయమంటున్నాం మేము. మీరు ఓపిక లేదంటే మరి రైతు అయితే ఆగడు కదా, పొలం సీజన్ ఆగదు కదా. మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. మిగతా మీకు స్కూటర్లు ఇస్తారా తర్వాత అర్జెంట్ లేవు. మాకు కావాల్సింది ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతు బంధు పడాలి. పడితే రైతులకు ఇమ్మీడియట్గా పంటకు సంబంధించిన విత్తనాలు ఉనుకొచ్చుకుంటారు, యూరియా బస్తాలు ఉనుకొచ్చుకుంటారు, ఆ నాట్లకు సంబంధించిన విత్తనాలు ఉనుకొచ్చుకుంటారు. దానికోసం మెడ మీద ఉన్నది కాబట్టి రైతు బంధు ఇవ్వమని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. 3 సార్లు ఓడిపోయింది బండి సంజయ్ గారు. మాటలు బాగా చెప్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సీఎంలు అయితే ఉన్నారు, బీసీ సీఎంలు అవుతారు. 3 సీఎంలు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ ఒకటి పెళ్తారు ఓడిపోయారు. ఈరోజు బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థులు 3 ఓడగొట్టింది. ఏ పార్టీ ఓడగొట్టింది? బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది. మాటలే కాదు చేతలు. ఏది మీ రైల్వే లైన్ బండి సంజయ్ గారు? ఏది రైల్వే లైన్? మానే రివర్ ఫ్రంట్ వెయిట్ చేస్తున్నది, కొనసాగిస్తారా లేదా? రేపు పొద్దున మీకు మొన్న డబుల్ ఇంజన్ మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు, మీరు ఎంపీ గారు ఉన్నారు. ఈ డబుల్ ఇంజన్ ఫెయిల్ అయినాయా? ఇంజన్ ముందుకు ఎందుకు వెళ్ళలే? రైల్వేలో ఎందుకు ముందుకు వెళ్ళలే? ఇక మమ్మల్ని కుక్కడి పెళ్ళి ఇదేం చేస్తావు? మీ ఊరు అంతర్గతం కొట్లాడుకొని మీరే కుక్కడి వెళ్తే తీసుకొని బయట వారేసుకున్నారు. 3 ఓడిపోయారు సీఎం క్యాండిడేట్. బీఆర్ఎస్ పార్టీ ఇది మేము కుటుంబము. మా అధినేత కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఏ లీడర్. మా అందరికీ దైవ సమానులు. బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఏ ఒక్క వ్యక్తులంగా కేసీఆర్ను వదిలి వెళ్ళిపోరు. మొత్తం మంది క్లియర్గా కేసీఆర్ వెంబడే ఉన్నారు. వాళ్ళు మేము గేట్ చేస్తే వాళ్ళు టచ్ పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళని కాపాడుకోమని చెప్పి మాదేం లేదు. మాకు అధికారం ముఖ్యం కాదు. 10 సంవత్సరాలు అద్భుతంగా అధికారం చేసినాం. మా ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా కేసీఆర్ వెంబడే ఉంటారు అని ఎక్కడ ఎలాంటి డౌట్ లేదు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి మాట్లాడుతుండవచ్చు. ఆయన మాట్లాడితే మేము పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్నటిదాకా మా అసెంబ్లీలో ఒకసారి బీజేపీకి ఒకసారి మునుగోడులో ఓడిపోయింది కాబట్టి ఆయన ఏమో మాట్లాడుకుంటుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రి పరిస్థితి అంటే ఆవేశంగా ముందుకు పోయి నడుస్తూ ఉన్నారు. మేమే ముందుకు వచ్చినాము, మేమే పంచం మాట్లాడతాము అని మాట్లాడుతున్నారు. చూస్తాంగా ఒక 2-3 నెలల తర్వాత ఉంటాం మేము అందరం బతికి ఉంటాం కదా. బిర్రు ఒకరైతే 4 కొరుకుతాను, వాళ్ళు గుద్దుతాండ్రు. ఇవన్నీ కూడా ఒక 1-2 మంత్స్ లోపల తెలుస్తూ ఉంటాయి బయట కన్నా వచ్చాడు.